అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పురాణ శ్రవణంలో మనము తిరుప్పావై పాసురాలు ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. 4వ పాసురాన్ని మీకు వినిపిస్తాను. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపవద్దు. నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపు రంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతి యందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షధారలుగా కురిపింపుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము అలసింపక వెంటనే వర్షింపుము స్వామి. ఈ రకంగా ఆ తల్లి వర్షమును కురిపింపమని, అక్కడ ఉన్నటువంటి పాడి పంటలన్నింటినీ కూడా సమృద్ధిగా పండేలా చేయమని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఉన్నది. ఈ పాశురం ద్వారా ఈ రకంగా వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడేసి చక్కగా ఎక్కడ చూసినా కూడా ఆ వర్షాలు కురిసి నీటితో నిండిపోయి, జలాశయాలన్నీ కూడా నీటితో నిండిపోయి చక్కగా ఆహారపు కొరత లేకుండా, వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి, నీళ్ళుంటే చక్కగా పంటలు పండుతాయి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో కావలసినంత ధనంతో వర్ధిల్లుతారు. కాబట్టి ఈ పాశురము ద్వారా ఆ తల్లి ఈ రకంగా శ్రీమన్నారాయణుని వేడుకుంటూ ఉన్నది. ఓం నమో నారాయణ. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.